అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి భారత్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. అయితే ఈ సందర్భంగా ప్రజలు వారికి నచ్చిన రీతిలో వారి భక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మ్యూజియం నిర్వాహకులు సుధాకర్ గారు వినూత్న రీతిలో ఆలోచించారు. కదిలే రామ మందిరాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. చూపరులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకునే ఈ కళాఖండ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. చాలా అద్భుతంగా ఉందండి. అయోధ్య రామ మందిరాన్ని దగ్గరగా చూస్తున్నట్లు ఉంది మాకైతే. ఇంత అద్భుతాన్ని మీరు రూపొందించాలని మీకు ఎలా అనిపించిందండి? ముందటి నుండే నాకు ఒకటి ఉందండి ఆలోచన, అందరూ అయోధ్య వెళ్ళలేరు, నేనే అయోధ్యని వాళ్ళ డోర్ స్టెప్ తేవాలని నా ఉద్దేశం. ఇది 2 years ప్లానింగ్ ఉందండి. ఇప్పుడు 500 years తర్వాత మనకి ఇంత పెద్ద సందర్భం వచ్చింది, ఇంత ఆల్ ఓవర్ ఇండియా దీపాల్లాగా జరుగుతుంది. అందుకని నేను 2 years నుండి ప్లాన్ చేశానండి. అండ్ ఇది చేయడానికి చాలా కష్టమైంది. ఈ మందిరం లెంత్ 20 feet ఉందండి, హైట్ 26 feet ఉంది. కాకపోతే ఇది 14 feet వెడ్త్ ఉందండి. ఇది హాయిగా ఎనీ అదర్ కార్ లాగా 60 kilometers పరిగెత్తుంది. ఇందులో స్ట్రక్చర్ మొత్తం మెటల్ ఉంది. ఇది చిన్న మోడల్ అయోధ్య నుండి తెప్పించాను నేను. దాన్ని స్కేలప్ చేశాను 20 times. అయితే మెటడోర్ చేసి మీద సూట్ అయింది, దాని మీద కట్టాము. తర్వాత ఇందులో స్ట్రక్చర్ మొత్తం మైల్డ్ స్టీల్, మెటల్ స్టీల్ ఉంది. తర్వాత కవర్ అంతా ఫైబర్ గ్లాస్ బాడీ. ఇందులో ముఖ్యం ఏముందంటే 90% ముస్లిమ్స్ వర్క్ చేశారండి ఈ ప్రాజెక్ట్ మీద. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ శ్రద్ధ బట్టి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఇది ఇక్కడ రోడ్లపైన కూడా తిప్పుతాము, ఇది జనం చూస్తారు. డీటెయిల్ వర్క్లో చాలా కష్టమైంది, డీటెయిల్ వర్క్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయింది. యాక్చువల్లీ నా ప్రోగ్రామ్ ఉండే 3 months క్రితం కంప్లీట్ చేసి ఊరంతా తిప్పి అయోధ్య వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే. కానీ లాస్ట్ మూమెంట్ వర్క్ చేసామండి. ఇప్పుడు ఫినిష్ అయింది అయిన టైం. జనం చూస్తున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అది ముఖ్యం అండి. నేను ఇంత కష్టపడారు ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ బ్యూటిఫుల్ అయోధ్య టెంపుల్ ఇట్ సెల్ఫ్. ఎంతమంది వర్క్ చేశారు? ఎన్ని రోజులు వర్క్ చేశారండి? 21 people వర్క్ చేశారు. మెయిన్ వర్కర్స్ అందరు ముస్లిమ్స్ ఉన్నారు, క్రాఫ్ట్మెన్. వాళ్ళు అబౌట్ 10 people వర్క్డ్ ఆన్ దిస్. అండ్ ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ ఆల్సో. అంటే నేను ప్రపంచంలో సబ్జెక్ట్స్ మీద కార్స్ చేస్తానండి. సబ్జెక్ట్స్ అంటే కప్ అండ్ సాసర్ కానీ, బర్గర్ కానీ, ఇలాంటి కార్స్ చేస్తాను. నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది దానికి. అయితే నాది ఈ సబ్జెక్ట్ తీసుకొని స్కేలప్. నా ఒక్కటి తెలుసు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇది చేస్తే నేనే చేయాలని. కానీ చాలా ప్లానింగ్ పోయింది, చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి. కానీ ఎండ్ రిజల్ట్ మీరు చూస్తున్నారు, జనం చూస్తున్నారు. దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మరి ఈ మందిరాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎన్ని రోజులు పెడతారండి? 20th ఈరోజు 20th నుండి 15th February పెడతాము. అప్పుడప్పుడు తిప్పి చూపిస్తాము. 22nd కూడా ఇది మొత్తం తిప్పి చూపించాలనే ఉద్దేశం ఉంది. అది ప్లానింగ్ చేస్తున్నామండి. ఫస్ట్ మొబైల్ టెంపుల్ షేప్ కార్ అండి వరల్డ్లో. ఇప్పుడు అంతా తిప్పి చూపిస్తా అంటున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ తర్వాత. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ తర్వాత ట్విన్ సిటీస్లో కూడా తిప్పుతాము. పర్మిషన్ దొరికితే విలేజెస్కి వెళ్తాము. ఉద్దేశం అదే ఉందండి. అందరూ అయోధ్య వెళ్ళలేరు, మేమే అయోధ్య వాళ్ళ డోర్ స్టెప్ తీసుకునే ఉద్దేశం అండి. చూసేవారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు చూస్తున్నారు కదా, దే ఆర్ గోయింగ్ క్రేజీ, దే ఆర్ టేకింగ్ సెల్ఫీస్. ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి హిట్, అంటే సూపర్ హిట్ ఉంటుంది. అండ్ వాళ్ళు యాక్చువల్లీ అయోధ్య ఎలా ఉంటుందో అది చూస్తున్నారు, నిలబడి ఫోటోస్ తీసుకుంటున్నారు. లేకపోతే ఓన్లీ పోస్టర్స్ కానీ అలా చూస్తారు. ఇప్పుడు యాక్చువల్ అయోధ్య చూస్తున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? 500 days తర్వాత ఈ ఆపర్చునిటీ ఉంది. అలాంటివి వస్తే డెఫినెట్లీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బహుశా హంపి కూడా ఒకటి ట్రైన్ చేయబోతున్నాను. హంపి దేవాలయం ఉంది కదండి, అక్కడ అది కూడా ట్రైన్ చేయబోతున్నానండి. మరి అయోధ్యకి ఎప్పుడు వెళ్తున్నారండి? అయోధ్య ఈ బండి స్టార్ట్ చేసినప్పుడు ఉద్దేశం ఇదే ఉండే, 3 months క్రితం తిప్పు కూడా అయోధ్య వెళ్ళాలని. కానీ చేసే వరకు ఇంత లేట్ అయిందండి. ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే 100% అయోధ్య పోతాను. ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటివి హర్ సిటీకి చేయాలంటే ఇలాంటి మందిరం అది కూడా చేస్తాం, కాస్ట్ చేసేస్తాము. జనం వేరే సిటీస్ కూడా చూసి ఆనందపడతారనే ఉద్దేశం అండి. అయోధ్య గురించి ఎన్నో విషయాలు అని అంతేకాకుండా మీ వెహికల్ గురించి కూడా చాలా వివరాలు మాకు మా ప్రేక్షకులకు అందరికీ తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కదిలే అయోధ్య రామ మందిరం ఉంది కదండి, మరి దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ వరల్డ్ ఓవర్ గ్లోబలీ హాట్ టాపిక్ మనం మాట్లాడుకునేది ఇవాళ శ్రీ రామ్ జన్మభూమి టెంపుల్ ఇనాగరేషన్ ఆన్ 22nd January.
by our Honorable Prime Minister of India. And మొత్తం దేశం మొత్తం ఇదే చర్చ ఉంది, ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుతున్నారు. మన రామునికి ఇప్పటి మటుకు టెంపుల్ లేదు, ఆయన జన్మభూమి టెంపుల్ లేదు. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం మనకు ఒక రామునికి టెంపుల్ మనం అరేంజ్ చేశాము అయోధ్యలో, ఆయన పుట్టిన జాగాల్ని. అండ్ దానికి మనం చాలా పడించాలి. అండ్ ఇంకా మా ఎగ్జిబిషన్ సొసైటీ ఇది 80 ఏళ్ళ ఓల్డ్ సొసైటీ. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 1st జనవరి నుంచి February 15th మటుకు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మేము ఆర్గనైజ్ చేస్తాము. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అండ్ మహారాష్ట్ర టు వెస్ట్ బెంగాల్ అంతటా నుంచి మా స్టాల్ హోల్డర్స్ ఇక్కడ వస్తారు అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దట్ ఒక టెంపుల్ శ్రీ రామ్ జన్మభూమి టెంపుల్ను క్రియేట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ సొసైటీ గ్రౌండ్, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎంతో పుణ్యభూమి. ఇక్కడ ఎన్నో యజ్ఞాలు, ఎన్నో వ్రతాలు ఎన్నో జరిగాయి. ఇక్కడ ఈరోజు ఈ రామ్ మందిరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాము సుధాకర్ గారి ఆధ్వర్యంలో. మా సొసైటీ ఇద్దరి పార్ట్నర్షిప్తో మేము ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలకందరికీ కూడా ఈ రామ్ మందిరాన్ని ఇక్కడ దర్శనం కలిగించాలని చెప్పేసి ఇక్కడ పెట్టాము మేము. నిజంగా ఇదొక చాలా పర్వదినము. అండ్ 22వ నాడు రామ ప్రతిష్ట ఏదైతే ఉందో ఆ రోజు మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. రాముంది కళ్యాణము ప్లస్ పట్టాభిషేకము అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరికీ కూడా ఆహ్వానం, ఇది అందరికి కూడా ప్రతి ఒక్క విజిటర్కి ఆహ్వానం, ఇదే మా ఆహ్వానం ఇది. సో ఈ యొక్క పుణ్యభూమిలో మేము ఇది ప్రదర్శిస్తున్నందుకు మాకందరికి కూడా పుణ్యం కలగాలని, అందరికీ ప్రతి మెంబర్కి ప్రతి విజిటర్కి బాగా జరగాలని కోరుకుంటూ. ఎగ్జిబిషన్లో రామ మందిరంని పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఎలా అనిపించింది అంటే దేశమంతా ప్రపంచమంతా చేస్తున్నారు ఈ పండుగని. సో మాకు అనిపించినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చి కాంటాక్ట్ చేస్తే మాకు సుధాకర్ గారు దొరికారు. ఆయనకు కూడా అదే ఆలోచన ఉండే. సో పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నారు వాళ్ళు. సో మా ద్వారా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి, మీకు తెలిసి ఇక్కడ లక్షలాది ప్రజలు వస్తారు. సో ఆయనది మాది జెల్ అయింది, అంటే కనెక్ట్ అయింది బాగా. సో అట్లా మేము ఇద్దరం కనెక్ట్ అయ్యి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం మీద మీ అభిప్రాయం? మేడం, నేను 3 months క్రితము నాకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. అక్కడ లంగర్ అంటే అన్నదానం చేయగలుగుతారా అని. సో రెడీలీ యాక్సెప్టెడ్. ఒక 5000 మెంబర్స్కు నిన్న నుంచి అన్నదానం స్టార్ట్ అయింది. అక్కడ నేను అనివార్య కార్యాలయంలో పోలేకపోయినాను. అక్కడ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఎవరు చెంపతిరాయ్ గారితో 2-3 సమావేశాలు జరిగినాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 ఐటమ్స్ పెట్టుకున్నారు, తెలంగాణ రుచులు ఏమన్నా. సో మా టీం అక్కడ ఉన్నది. నిన్న స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము. నేను పోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. అయినా కూడా ఇక్కడ మా రామ మందిరం ఇక్కడ వచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నాను. యూఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అమ్మ. ఫైన్. మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారండి రామ మందిరం? ఆల్రెడీ నేను 3-4 times వెళ్ళొచ్చాను. మళ్ళీ February 4th ఉన్నది నా టికెట్. మళ్ళీ February 25th ఉన్నది. వెళ్తూనే ఉంటాను, వస్తున్నాను. నేను మానిటర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. నాకు డైలీ వీడియో వస్తుంది, అన్ని రిపోర్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ చాలా సంతోషంగా ఉందండి మేడం. మరి అన్నదాన కార్యక్రమానికి ఎంత మొత్తంలో ఖర్చు? ఇక్కడ మేము 10-12 మంది కలిసి చేస్తున్నాం. అది ఇండివిజువల్స్ 50-60 లక్షలు ఖర్చు వస్తున్నది. అందులో సగం డొనేషన్స్ వచ్చినాయి మాకు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. కొనడానికి వెళ్తే వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా 2 ట్రక్కుల సరుకులు అక్కడ పంపించడం జరిగింది. అన్నీ అక్కడ ఉన్నాయి. ఓన్లీ కూరగాయలు ఒకటి అక్కడ కొంటున్నాం మేము డైలీ. సో ఎవ్రీథింగ్ సవ్యంగా సాగిపోతున్నది. ఇప్పుడు తెలంగాణ నుంచి 2 రుచులు అన్నారు కదా, మరి ఏంటివండి అవి? తెలంగాణ రుచులు అంటే ఇప్పుడు మళ్ళీ పులిహోర, టమాటా పచ్చడి ఒకటి, టమాటా రైస్ ఒకటి, దాంతోపాటు పెరుగు చట్నీ ఇస్తాము. బగారా రైస్, వంకాయ మసాలా ఒకటి, బగారా రైస్, మళ్ళీ దాల్చా ఒకటి, ఉప్మా ఒకటి, చట్నీ ఒకటి, ఇట్లా డిఫరెంట్. ఓ రోజు పరమాన్నం, ఓ రోజు హల్వా, ఓ రోజు మిఠా బూందీ, తీయా బూందీ ఇవన్నీ పెడుతున్నామండి. అయోధ్యకు మేము వెళ్ళలేము అని బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్లో కదిలే అయోధ్య రామాలయం ఉంది. మీరు కూడా చూడాలనుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేసేయండి. కెమెరామ్యాన్ శ్రీనిబాబుతో మీ మధుశ్రీ, వనితా టీవీ, హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో.